వెల్కమ్ టు MG9 న్యూస్. అక్రమ కర్ణాటక మద్యం పట్టివేత, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు కొసిగి పోలీసులు. కర్నూలు ఎస్పీ మరియు ఎమ్మిగనూరు డీఎస్పీల ఆదేశాలతో రాబడిన సమాచారం మేరకు కొసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ పర్యవేక్షణలో కొసిగి ఎస్ఐ చంద్రమోహన్ తన సిబ్బందితో కలిసి 2 చోట్ల అక్రమ కర్ణాటక మద్యం తరలిస్తున్న వారిపై దాడులు చేసి KA 13B4334 నంబర్ గల ఇండిగో కారును, 2 మోటార్ సైకిళ్లను, 43 కర్ణాటక మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ముందుగా మండలంలోని కందుకూరు క్రాస్ వద్ద దాడులు నిర్వహించగా కడుతొట్టి గ్రామానికి చెందిన ఆంజనేయ మరియు కరణి గ్రామానికి చెందిన రామాంజనేయ అనే 2 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 24 బాక్సుల కర్ణాటక మద్యం, 2304 టెట్రా ప్యాకెట్లను, 2 ద్విచక్ర వాహనాలను పట్టుకున్నారు. అనంతరం రాబడిన సమాచారం మేరకు లచ్చుమారి గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి కర్ణాటక మద్యం తరలిస్తున్నాడన్న సమాచారంతో దాడులు జరపగా మండలంలోని పల్లెపాడు గ్రామంలో రాము అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని నుంచి 2016 టెట్రా ప్యాకెట్ల మద్యం కలిగిన 21 కర్ణాటక మద్యం బాక్సులను స్వాధీనం చేసుకుని మద్యం తరలించడానికి ఉపయోగించిన ఇండిగో కారును సీజ్ చేసినట్లు సిఐ మంజునాథ్, ఎస్ఐ చంద్రమోహన్లు మీడియాకు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు జరిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయని గతంలో కూడా పోలీసు వారు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సిఐ, ఎస్ఐలతో పాటు కొసిగి పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కొసిగి రిపోర్టర్ సతీష్. ఆయన యొక్క పేరు కూడా అవన్నీ కూడా కనుక్కునేసి అతను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. ఈ యొక్క మోటార్ సైకిల్లో 24 టెట్రా ప్యాకెట్స్ సంబంధించినటువంటి కర్ణాటక లిక్కర్ బాక్సులు దొరికినాయి. సో వాటన్నిటి యొక్క దీంట్లో చూస్తే 2304. సో ఈరోజు మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం చేసినటువంటి 2 కేసుల్లో కూడా మనకు ఒక కేసులో ఒక కారు ప్లస్ ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 21 బాక్సులు, అదేవిధంగా 2 మోటార్ సైకిల్స్, 24 బాక్సులు. సో మొత్తం కలిపి 45 90 mlకి సంబంధించినటువంటి టెట్రా ప్యాకెట్స్కి సంబంధించిన బాక్సులు సీజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా 4410 ప్యాకెట్స్ ఉన్నాయి. సో నేను ఈ పత్రికాముఖంగా నేను కోరుకునేది ఏమంటే, ఎక్కడైనా సరే ఈ కుసి మండలానికి సంబంధించిన దీంట్లో ఈ టెట్రా ప్యాకెట్స్ కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఎటువంటి మట్టా గ్యాంబ్లింగ్కి సంబంధించి కానీ ఏదైనా కూడా అసాంఘిక కార్యక్రమాలు ఏదైనా కూడా ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో వాటి జోలికి పోకూడదు అని చెప్పి తెలియజేసుకుంటాము.